హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఒక అన్బాక్సింగ్ వ్లాగ్ అనమాట. సో ఇంట్లోకి కావాల్సిన కొన్ని స్టోరేజ్ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఇవైతే మీషో నుంచి పర్చేజ్ చేసుకున్నాను అనమాట. సో అవి ఎట్లా ఉన్నాయి అండ్ దాని కాస్ట్ ఎంత అదంతా మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇంకా ఇప్పుడు ఎలాగో సంక్రాంతి మొత్తం వస్తుంది కాబట్టి ఇల్లంతా క్లీన్ చేస్తున్నాం. సో దానికి కొన్ని ఇంకా ఇవి అవసరం అవుతాయి అని చెప్పేసి నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను అనమాట. వీటిలో అయితే మంచిగా మనం బెడ్షీట్స్ కానీ నార్మల్గా లైక్ రగ్గులు, దుప్పట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ బట్టలు కూడా పెట్టుకోవచ్చు అనమాట, శారీస్ కానీ ఇలాంటివి. సో చూపిస్తాను మీకు కూడా అవి ఎలా ఉన్నాయి అండ్ దాని కాస్ట్ కూడా చెప్తాను. నాకైతే మంచిగా రీజనబుల్గానే వచ్చినాయి అనమాట. నేను మీషో నుంచి తీసుకున్నా. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటాయి, బట్ నేను మీషో నుంచి తీసుకున్నా. ఇవైతే ఆల్రెడీ ఓపెన్ చేసి చూశాను, బికాజ్ మళ్ళీ ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ రిటర్న్ చేయడానికి పాసిబుల్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఇవి ఒక 2 days ఏమో అయ్యింది, వచ్చి 2-3 days అయ్యింది. సో అందుకు ముందు చూసామన్నమాట డ్యామేజ్ ఉన్నాయా లేదా అనేది. సో అంత పర్ఫెక్ట్ అనమాట, బాగున్నాయి. సో ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను దీంట్లో ఏమొచ్చాయనేది. సో ఇదైతే నేను 3 sets వస్తాయన్నమాట ఒక పర్చేస్లో. ఇదొకటి, ఈ 3 ఒకటి చూపిస్తాను మీకు. సారీ, ఇక్కడ మైక్ ఉంది అందుకు హెయిర్ ఇలా అనుకోవాల్సింది వస్తుంది, మళ్ళీ ఇలా పడితే వినపడతామో అని చెప్పేసి. ఇదైతే మీకు కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. సో మిగతాది మొత్తం ఇలా క్లాత్ ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే. సో ఇట్లా ఓపెన్ చేస్తే కొంచెం బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మీకు. అదేవండి, ఇట్లా అన్నమాట. ఏమన్నా పెడితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో నేను పెట్టి కూడా చూపిస్తాను. సో ఇలా వస్తుంది అండ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వ్యూ. ఇది బ్యాక్, ఇది సైడ్న మనకి ఇలా పట్టుకోవడానికి ఇవి కూడా ఇచ్చినారు హ్యాండిల్స్. కానీ ఇది అంటే ఎక్కువ వెయిట్ ఉండి ఇది పట్టుకోవద్దండి, కుట్లు లూజ్గా వేసినట్టున్నారు. సో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మనం కావాలంటే కొంచెం గట్టిగా కుట్టేసుకుంటే అయిపోతుంది. సో జస్ట్ ఇలా షోగా ఇలా పట్టుకోవడానికి ఇచ్చినారనమాట. ఇది సైడ్, బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చినారు. క్లాత్ కూడా ఏం ట్రాన్స్పరెంట్ ఏం కాదు, చాలా బాగుంది, వాషబుల్ అనమాట. సో ఇది ఫ్రంట్ అయితే ఇట్లా, ఫ్రంట్ అయితే మిడిల్ ఒక్కటి ట్రాన్స్పరెంట్ కవర్ ఇచ్చినారు. సో దట్ మనకి కనిపిస్తాయి కదా ఇందులో ఏమున్నాయి, ఏం వేసి పెట్టుకున్నామని చెప్పేసి. సో మన స్వెటర్స్ కానీ ఇట్లా బెడ్షీట్స్ కానీ పెట్టుకోవచ్చు. సో జిప్ అయితే మనకి 3 sides అనమాట, 3 sides ఓపెనబుల్ జిప్. సో ఇట్లా అంతే. సో మీకు కావాలంటే ఇది వేసి చూపిస్తా ఒకటి. నా దగ్గర ఒక డ్రెస్ ఉంది, జస్ట్ చూపిస్తాను మీకు. ఇది కూడా వేస్తాను. సో అలా చాలా పడతాయి అన్నమాట, చూడండి చాలా పడతాయి. సో ఇట్లా క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇందులో. లైక్ మన దగ్గర అమ్మాయిల దగ్గర పెద్ద పెద్ద లెహంగాస్ అట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లాంటివి కూడా ఇందులోనే పెట్టేసుకోవచ్చు. సో పెద్ద పెద్ద లెహంగాస్ అలాంటివి ఇందులో పడతాయి. శారీస్ కూడా పెట్టుకోవచ్చు మనం, శారీస్, పట్టు శారీస్ అలాంటివి ఇఫ్ ఇన్ కేస్ కావాలనుకుంటే. మీకు సపరేట్గా కూడా నేను ఇంకా వేరేవి పర్చేజ్ చేశాను శారీస్కి కావాలంటే. సో అవి కూడా చూపిస్తాను. సో అవన్నమాట. సో 3 ఇందాక చూపించాను కదా అది. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు ఈ 3 స్టోరేజ్ బ్యాగ్స్ కలిపి 187 రూపీస్ పడింది. అంటే మీషోలో కొంచెం ఒక ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ 204 చూపిస్తుంది, 204 చూపిస్తుంది. నాకైతే అన్నీ పోయి నేను అదే ఉంటాయి కదా, ఆఫర్స్ ఉంటాయి కదా, క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఆఫర్ రాదు. ఫోన్లో పే చేసేసినాం అనుకో, ఫోన్పేలో అలా మనకి ఆఫర్ అనేది వస్తుంది. కాబట్టి నాకు ఈ 3 కలిపి 187 రూపీస్ పడింది అనమాట. సో ఇట్లా 187 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్. ఇది ఆల్రెడీ సెకండ్ టైం అనమాట పెట్టుకోవడము. ఆల్రెడీ ఒకసారి ఒక 2 pieces పెట్టుకున్నాము. సో అవి బాగున్నాయి.
సో మళ్ళీ కావాలనిపించింది, సో అందుకు మళ్ళీ ఇవే పెట్టామన్నమాట. ఇవి కూడా మళ్ళీ 2 పీసెసే పెట్టాము. దీంట్లో అయితే కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను మెరూన్ రెడ్ పెడితే మేము లాస్ట్ టైం కూడా రెడ్డే పెట్టాము. సో అందుకు ఈసారి కూడా రెడ్డే పెడదామని చెప్పి రెడ్డే పెట్టాను. కానీ నాకు ఈ గ్రే కలర్ వచ్చిందనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇదే పెట్టుకున్నాము. అన్నీ డిఫరెంట్ కలర్స్ ఉంటే బాగుండదు కదా అని చెప్పేసి నేను అలా పెట్టా. కానీ బట్ రెడ్ అండ్ గ్రే బాగానే ఉంటుంది కాంబినేషన్ అని చెప్పేసి ఇది ఆల్రెడీ ఒకటి మా అమ్మ యూజ్ చేస్తుంది. సో కాబట్టి ఇవి 2 తీసుకున్నాం. సో ఇదైతే ఒక పీస్ అనమాట, ఇంకో పీస్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. సో ఇది దీని కింద మ్యాట్ అనమాట. సో ఇది ఇలా వస్తుంది. ఇదిగోండి ఇట్లా. దీనికి జిప్ అలాంటి సిస్టమ్ ఉండదు, జిప్ సిస్టమ్ అట్లా. ఇది కార్డ్బోర్డ్ అనమాట, అట్టపెట్ట. మనం వాష్ చేస్తే నాకు తెలిసి వాష్ చేయకూడదు, బికాజ్ అట్టపెట్ట కాబట్టి కొంచెం స్ట్రాంగ్ అట్ట అనమాట. మనం వాష్ చేస్తే మెత్తబడిపోయి ఇదంతా మెత్తగా అయిపోతుంది. సో కాబట్టి వాష్ చేయకూడదు. ఇది ఇందాక చూపించాను కదా, ఇవి వాషబుల్ అనమాట. ఇవి దులిపేసుకోవాలి దుమ్ము అంతే. ఇలా ఉంటుంది, జిప్ సిస్టమ్ కాదు, జస్ట్ ఇలా ఉంటుంది. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి ఇందులో పెట్టుకోవాలి, లైక్ సపోర్ట్ లాగా అంతే. స్ట్రాంగ్గా నిలబడుతుంది. మనకి హ్యాండిల్స్ అనేవి ఇచ్చారు. ఈ హ్యాండిల్ కూడా ఏం బలంగా లేదు, ఇట్లా కొంచెం వెయిట్ పడితే తునిగిపోతుంది, చింగిపోతుంది. ఇలా 2 సైడ్స్ మనకి హ్యాండిల్ ఇచ్చారు. ఓకే, ఇది దీని మూత అనమాట. ఇలా పెట్టాలి అంతే, జస్ట్ ఇలా పెట్టేయాలి. దీంట్లో వచ్చేసి మేమైతే లాస్ట్ టైము చెప్పల్స్ అండ్ స్వెటర్ పెట్టుకున్నాము. స్వెటర్స్ అండ్ చెప్పల్స్కి ఒకటి, స్వెటర్స్కి ఒకటి పెట్టుకున్నాం. చెప్పల్స్ అంటే అన్యూజ్డ్ అనమాట, లైక్ ఎప్పుడైనా అకేషనల్గా వేసుకునేవి, షూస్ అలాంటివి పెట్టాం. సో ఇప్పుడు ఎందుకంటే బుక్స్ పెట్టుకుందాము ఒక దాంట్లో, ఇంకొక దాంట్లో ఏదైనా బెడ్షీట్స్ అలా ఏదైనా పెట్టుకుందామని చెప్పేసి తీసుకున్నాం. దీంట్లో అయితే ఒక దాంట్లో బుక్స్ పెట్టుకుంటాం, అన్యూజ్డ్ బుక్స్ అలాంటివి. ఇదన్నమాట, ఇదొకటి. దీని ప్రైస్ వచ్చేసి నాకు ఈ 2 కలిపి నాకు 207 రూపీస్ పడింది అనమాట. సో 240 ఉంది ఒరిజినల్గా, ఆఫర్ కింద నాకు 207 రూపీస్ పడింది, 207 రూపాయలు. సో నాకు తెలిసి దీనికంటే ఇవే బెస్ట్ అనిపిస్తుంది. సో ఏమో చూద్దాం క్వాలిటీ ఎట్లుందో, యూస్ చేసే కొద్దీ తెలుస్తుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇవి వచ్చేసి నేను చూపిస్తా ఏం పెట్టాననేది. ఇక్కడ ఒకటి చూపిస్తా. ఇవి టోటల్ 6 వచ్చాయన్నమాట. 6 లెక్క తీసుకున్నాను. మనకి అక్కడ మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. నేనైతే 6 ఉండేది తీసుకున్నా. 6 పీసెస్ వస్తాయన్నమాట ఒకే ప్రైస్కి. 1 2 3 4 5 6 టోటల్ 6 అనమాట. సో ఒకటి చూపిస్తా, ఇలా ఉంటుంది. ఇది సింపుల్ అనమాట. ఇవి దేనికంటే నేను మెయిన్గా శారీస్కి ఇవి 3 సైడ్స్ జిప్ అనమాట. మీరు చూస్తే ఏంది ఇంత పతలా ఉంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ చూస్తే ఇదిగోండి కొంచెం విడుతూ ఉందన్నమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తా, అదిగోండి అర్థమవుతుందా? ఇంత మెయిన్ లైక్ వెడల్పు వస్తుంది అనమాట, వెడల్పు. ఇప్పుడు ఫోల్డ్ చేసినారు కాబట్టి అట్లా కనిపిస్తుంది, బాగుంటుంది. ఇలా వస్తుంది సింపుల్. ఇది కూడా వాషబుల్ క్లాతే, ఇలా వస్తుంది. ఇందులో నేను మెయిన్గా ఇది ఎందుకు తీసుకున్నానంటే శారీస్, పట్టు శారీస్ ఏవైనా పెట్టుకోవాలన్నా మా అమ్మకని కాదు, నా దగ్గర కొన్ని ఉన్నాయి లిమిటెడ్ శారీస్, పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ, అవి పెడదామని. ఇంకొకటి హాఫ్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట. హాఫ్ శారీస్ కూడా ఇందులో పెడదాం. అన్ని బట్టల్లో పెట్టేస్తుంటే కొన్ని పట్టుకు ఏమవుతుందంటే దారం, కొన్ని డ్రెస్సెస్కి స్టోన్స్ అలా ఉంటాయి. ఇంకా పట్టు శారీస్కి జరీ ఉంటుంది కదా, జరీకి తగిలి అది కొంచెం దారం లేయడం అట్లా జరుగుతుంది. సో అందుకు కొన్ని హాఫ్ శారీస్కి ఇందులో పెట్టేసి జిప్ వేసేద్దామని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట. బ్లౌజెస్ కూడా పెట్టుకోవచ్చు, మన దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ ఏవైనా ఫ్యాన్సీ బ్లౌజెస్ కానీ ఇందులో పెట్టేసుకోవచ్చు. సో చాలా బాగుంది. సో నాకు దీని కాస్ట్ వచ్చేసి చెప్తాను. ఇవి టోటల్ 6 కదా, 6 పీసెస్ కాస్ట్ వచ్చేసి నాకు మొత్తం ఓవరాల్గా 177 రూపీస్ పడింది, 177 రూపాయలు. చూడండి
మామూలుగా అయితే 194 రూపీస్, 194 రూపాయలు చూపించింది, కానీ నాకు 177 రూపీస్కి వచ్చింది. అలా మనకి ప్యాక్ ఆఫ్ 10 అట్లా కూడా ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ టైం కదా ఆర్డర్ చేయడము, సరే ఫస్ట్ చూద్దాము క్వాలిటీ ఎట్లుందో అనేది, తర్వాత ఒకవేళ వర్త్ అయితే యూజ్ చేస్తున్నాము అంటే అనిపిస్తే ఇంకా కొన్ని తీసుకోవచ్చు అనుకున్నా. సో నాకు అందుకు ఇవన్నీ అరౌండ్ 200లోనే అయిపోయింది. సో అదనమాట, మనం పెట్టి చూద్దాము. దీంట్లో ఒక హాఫ్ శారీ అయితే పెడతాను, మీకు పడుతుందో లేదో మీ ముందే చూపిస్తాను. కొన్ని శారీస్ అండ్ హాఫ్ శారీస్ తీసుకొని వచ్చినాను. సో ఇదనమాట ఈ శారీ, బాగుంది కదా ఈ కలర్ నాకు. సో ఇది దీంట్లో పెట్టి చూపిస్తాను మీకు. సో పడుతుందో లేదో చూద్దాము, నాకు కూడా తెలియదు, ఇంతవరకు ట్రై చేయలేదు, టెస్ట్ చేయలేదు. చూపిస్తాను, ఇలా పెట్టేస్తా అంతే. ఇలా శారీ ఇందులో పెట్టేసి ఇలా ఉంది. సారీ, ఇప్పుడు బాగా కనిపిస్తుంటాయి మీకు. అయితే కొంచెం బయటకు వస్తుంటుంది కాబట్టి సరిపోయింది. యాక్చువల్లీ ఇంకో శారీ కూడా పడుతుంది, చూస్తే మీరు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఎంత ఉందో చూడండి. విత్ 2 శారీస్ కూడా పడతాయి చూడండి. శారీ ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం బీరువాలో కానీ ర్యాక్లో కానీ పెట్టినామనుకో, ఒక శారీ తీసుకోవాలంటే ఇలా మనం కిందిది తీసామనుకో పైది కూడా మడతలు పోవడం అట్లయితుంది. అలాంటప్పుడు ఇది అనుకోండి, డైరెక్ట్ ఈ బ్యాగే ఇంకా ఇట్లా తీసేయచ్చు. ఇంకా వేరే దానికి కూడా కవర్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఏం పోవు. సో బాగుంది కదా, మడతలు కూడా పోవు. సో ఇంకో శారీ కూడా పడుతుంది. సో చూసారా ఇంత ఉందన్నమాట ఈ శారీ. ఇది లహంగా అనమాట, లోపల వేసుకున్నది. ఇంకో శారీ, ఈ శారీ అయితే చాలా, ఇది నిజంగా గైస్ కవర్లో పెట్టాల్సిందే. ఇలాంటి కవర్లో ఇలాంటి శారీస్ పెట్టుకోవడానికి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. బికాస్ చూసారా అసలుకి నిలబడట్లేదు అనమాట, ర్యాక్లో పెట్టినా కానీ అస్సలు నిలబడట్లేదు. ఇది మడతలు, ఇది స్పెషల్ శారీ మీకు ఒకసారి చూపించాను. సో దానికి మా అమ్మ లేస్ అనేది అటాచ్ చేసిందనమాట. ఇది కూడా ఆల్రెడీ చూపించినాను మీకు, లేస్ కొన్నేది కూడా. సో ఇలా సారీ గైస్, కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తే మా అమ్మ బట్టలు ఉత్తుంది. ఓకే, సో ఇట్లా చూడండి, ఇందులో శారీ పెట్టేసా. ఇంక ఇట్లాంటి శారీస్ కావాలంటే ఎప్పుడైనా మనం తీసుకోవాలన్నా కానీ ఇప్పుడు ఈజీ అయిపోతుంది. ఈ ఒక్క బ్యాగ్ తీసేయచ్చు. పట్టింది ఇందులో నేను ఇంకేం పెట్టను, ఈ శారీ ఒక్కటే పెడతాను. బికాజ్ ఇది చాలా ఫ్లోయింగ్ ఉందన్నమాట, అంటే జారుడుగా ఇట్లా పట్టుకుంటే నిలబడట్లేదు, మడతలు కూడా నిలబడట్లేదు. సో ఇంకా ఈ కవర్లో పెట్టేస్తే అయిపోయా. ఇంకా ఈ శారీకి సంబంధించిన లహంగా, బ్లౌజ్ మొత్తం ఇందులోనే ఉంది. సో ఇట్లా అయిపోయింది. సో అట్లా మనకి మెయిన్ మంచి అన్ని శారీస్ కాకుండా కొంచెం కాస్ట్లీవి, అన్ని శారీస్ కాకుండా కొంచెం కాస్ట్లీవి ఫ్యాన్సీ శారీస్ ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది గైస్. అది నా ఒపీనియన్. బాగుందా? ఇంకొకటి, సో శారీస్ కాబట్టి పట్టినాయి అని మీరు అనుకుంటారు. సో ఇప్పుడు మనం లెహంగా ట్రై చేద్దాము. ఇలా ఉంది, ఇది నారాయణపేట లెహంగా. ఇది బాగుంటుంది, ఇది ఒకసారి పెట్టి చూద్దాము. ఇది కొంచెం ఇలా ఉంది కదా, లావుగా ఉంది కాబట్టి ఒకసారి చూద్దాము పడుతుందా లేదా అని. నాకు తెలిసి పడుతుంది. మనం శారీస్ అయితే ఆల్మోస్ట్ ఒక 3 పెట్టేయచ్చు, 3 పడతాయి శారీస్ అయితే. ఇంకా లెహంగాస్ కాబట్టి మేబీ లెహంగాస్ ఎక్కువ ఫ్లేర్ ఉండి లావుగా ఉంటాయి కాబట్టి కష్టం, ఒకటి పడుతుంది. ఇంకా ఎక్కువ ఫ్లేర్ ఉండి క్యాన్వాస్ అవన్నీ ఉంటాయి, అది కష్టము. సో ఈ లెహంగా చూడండి పెట్టాను, ఏమి ఎక్కువ కష్టంగా కూడా లేదు, నాకు ఊరికనే పట్టేసింది. పెట్టేస్తున్నా.
ఏమంటే జిప్ వేసేటప్పుడు ఇది కొంచెం లోపలికి అనుకోవాలి, అది కామనే లేండి. చూసారా, జిప్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే. ఏదైనా అంతే. బాగా సరిపోయింది, నేను సరిపోదేమో అనుకున్నా. చూసారా, సూపర్గా ఉంది కదా. వావ్, ఇంకా ఇట్లా పెట్టేసుకోవచ్చు నేను బీరువాలో. చూపిస్తాను. టోటల్గా నేను ఇవి పెట్టాను గైస్. నాకు తెలిసి స్పేస్ కూడా తక్కువ తీసుకుంటుందేమో కదా, స్పేస్ కూడా తక్కువ తీసుకుంటుంది. చూసారా, నైస్ కదా, బాగుంది గైస్. ఐ హైలీ రికమెండ్ దిస్ ప్రోడక్ట్ గైస్. ఇది చాలా యూస్ఫుల్. మీకు కావాలనుకుంటే మీకు కింద మీషో కోడ్ ఇస్తాను, లింక్ పాసిబుల్ అయితే ఇస్తా, లేదంటే మీషో కోడ్ అనేది కింద ఇస్తాను. సో మీరు పర్చేస్ చేసుకోండి. నాకైతే చాలా వర్త్ అనిపించింది. టోటల్ 167 రూపీస్ 6 కలిపి. మీకు కావాలనుకుంటే కొనుక్కోండి, లేదంటే లేదు. ఇది జస్ట్ నా సజెషన్ అంతే. పెట్టుకోండి, ఏవైనా కొన్ని మంచి కాస్ట్లీ శారీస్ అలాంటివి పెట్టుకోండి. అండ్ ఇంకో డౌట్ ఏంటంటే, నాకు ఇలా జిప్ వేసి పెడితే పట్టు శారీస్ గాలి ఆడక ఏమన్నా అవుతుందా అనేది నాకు ఒక డౌట్. అది ఏమన్నా అవుతుందేమో అని మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ తెలిస్తే చెప్పండి. నేను ఏం చేస్తానంటే, ఏమన్నా అంటే మా అమ్మకు కూడా ఐడియా లేదంట, ఎందుకు రిస్క్, కొంచెం జిప్ ఓపెన్ చేసి పెడతాను, కొంచెం గాలి పోవడానికి. ఇలా కొద్దిగా జిప్ ఓపెన్ చేసి పెడితే మనకి గాలి తోలుతూ ఉంటుంది కాబట్టి బెటర్, సేఫ్టీ అన్నమాట. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇంకా కొన్ని మంచివి పర్చేస్ చేశాను, సో అవన్నీ షార్ట్ వీడియోలో పెడతాను. సో ప్లీజ్ చూడండి, నచ్చితే కొనుక్కోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఎవరికైనా కావాలంటే షేర్ చేసుకోండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, హ్యాపీ క్రిస్మస్.